2024 ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం చవిచూసింది. అయితే ఈ ఓటమి వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ అనుమానిస్తోంది. జాతీయ స్థాయిలో కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్లింది. అయితే ఆ పార్టీ మాట ఎలా ఉందంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏమీ అనడం లేదు, రాష్ట్రంలో కూటమి గెలుపును మాత్రం అనుమానిస్తోంది. దీనిపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసింది. జాతీయ స్థాయిలో కూడా గళమెత్తింది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి అరుదైన ఛాన్స్ వచ్చింది. అదే రకం అనుమానంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇది నిజంగా వైసీపీకి మంచి అవకాశం. అయితే ఆ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జాతీయ స్థాయిలో విపక్షాలు స్పీకర్పై అభిశంసన తీర్మానాన్ని ఉమ్మడిగా పెట్టాయి. అయితే ఇప్పటి వరకు ఇదే తరహా ఆరోపణలు చేస్తోన్న వైసీపీని ఆశ్రయించాయి. ఇప్పుడు వైసీపీ పాత విధానంలో ముందుకు వెళుతుందా, లేకుంటే బీజేపీ వ్యతిరేక పక్షాలతో చేతులు కలుపుతుందా అన్నది చూడాలి. ఓట్ల లెక్కింపులో తేడాలు ఉన్నాయని, 51 లక్షల ఓట్లపై స్పష్టత లేదని రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు నిలదీశారు. ఇప్పుడు అదే ఈసీపై పక్షపాత వైఖరి, ఎన్నికల మోసమనే ఆరోపణలతో ఇండియా కూటమి అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చాయి. ఈ తరుణంలో వైసీపీ ఆ తీర్మానానికి మద్దతు ఇస్తుందా లేదా పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి 2 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు చేస్తూ వస్తోంది వైసీపీ. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని పదే పదే డిమాండ్ చేస్తోంది. ఎలక్షన్ కమిషన్ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న ఆ పార్టీ ఇప్పుడు సీఈసీని తొలగించే ప్రక్రియలో భాగస్వామ్యం కాకుంటే మాత్రం ఆ పార్టీ చెప్పే విలువలపై అనుమానాలు, సందేహాలు తలెత్తుతాయి.